గుడ్ మార్నింగ్. ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా సరే వరకట్న వేధింపులైతే తప్పట్లేదు. ఇది గుంటూరు జిల్లా నుంచి అందుతోంది బ్రేకింగ్. వరకట్న వేధింపులకు ఐఏఎస్ కుమార్తె ఆత్మహత్య చేసుకుంది. ఏపీ ఎస్సీ కమిషన్ సెక్రటరీగా ఉన్న చినరాముడు కుమార్తె ఇంట్లో ఊరి వేసుకొని చనిపోయింది. గుంటూరు జిల్లా తాడేపల్లి నవోదయ కాలనీలో ఈ ఘటన జరిగింది. మాధురి రాజేష్ నాయుడు వ్యక్తిని 8 నెలల క్రితం కులాంతర వివాహం చేసుకుంది. భర్త రాజేష్ నాయుడు వేధింపులు ఎక్కువ కావడంతో 4 నెలల క్రితం నుంచి తండ్రి వద్దే ఉంటోంది మాధురి. ఇంటి క్యాస్ట్ మ్యారేజ్ కాదు. ఇంటి క్యాస్ట్ మ్యారేజ్ అయితే నేను రిజిస్టర్ మ్యారేజ్ కూడా చేయించేవాని కాదు. వాళ్ళు సుఖంగా ఉండాలనే ఉద్దేశంతో నేనే అసలు వాళ్ళు మ్యారేజే వద్దని అన్నారు. వాళ్ళు మహానందిలో అన్ఆథరైజ్డ్ మ్యారేజ్ చేసుకునే దానికి కూడా ఎప్పుడు కూడా వీళ్ళు మోసం చేస్తాడని ముందు కూడా మాకు తెలియదు. తర్వాత ఆడ లోకల్ ఎంక్వైరీ చేసి వీడు ఇంకో అమ్మాయిని కూడా ఇలా చేశాడని తెలిస్తే మేము సబ్ రిజిస్టర్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ మ్యారేజ్ కూడా చేయించి సుఖం ఉండని చెప్పి అది కూడా పెళ్లి కూడా చేస్తా అన్నాం. నేను పోలీసు వాళ్ళ సమక్షంలో, నంద్యాల పోలీసు సమక్షంలో నేను మ్యారేజ్ కూడా చేయిస్తాను, ఫంక్షన్ పెట్టుకుందామని కూడా పదే అడుకోవడం జరిగింది. వాళ్ళు పెద్ద మనుషులు చెప్పి అడగడం జరిగింది, వాళ్ళని కూడా అడగడం జరిగింది. కానీ వాళ్ళు వాంటెడ్లీ ఇలా చేస్తే నేను సమాజంలో మళ్ళీ అమ్మాయిని పెళ్లి నా భార్యని స్వీకరించుకొని పోషించాలి చేయాలనే కాన్సెప్ట్ ఉంటుందని ఉద్దేశంతో వాడు ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేదండి. అంతా రిజెక్ట్ చేసుకోండొచ్చు. ఎందుకంటే అలవాటు పడిపోయినాడు ఇలా చేయడము, ఆస్తిపాస్తి దోసేసుకోవడము, బాగా ఎంజాయ్ చేయడము, ఇంకా ఊర్లలో ఇంకా ఎవరు సరిపడకపోతే వాళ్ళ బండ్లు తీసుకుపోయి కాల్చడము, ఎటువంటి అంటే క్రిమినల్ మైండ్ అన్నమాట, క్రిమినల్ థాట్ అంతా. అంటే అటువంటి వాడిని సమాజంలో బయట తిరగనీయకూడదు, వాడిని అరెస్ట్ చేయాలి. వీలైతే రౌడీ షీటర్ కేసు పెట్టాలి. అటువంటి సమాజంలో ఉంచకుండా. ప్రస్తుతం చూస్తున్నారు కదా, మాధురి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. రాజేష్ నాయుడుతో 8 నెలల క్రితం పెళ్లైతే అయింది. గుంటూరు జిల్లా తాడేపల్లి నవోదయ కాలనీలో ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగు చూసింది. అయితే ఇది వేధింపులే కారణమా, అధిక కట్నం కోసం వేధించాడా లేకపోతే ఇతర కారణాలు ఏంటి అనే దానిపైన ప్రస్తుతం అయితే పోలీసులు ఫోకస్ చేస్తూ ఉన్నారు. భర్త రాజేష్ నాయుడు వేధింపులు ఎక్కువ కావడంతోనే తన కూతురు 4 నెలల క్రితమే తన ఇంటికి వచ్చేసింది అంటూ మాధురి తండ్రి కూడా చెప్తూ ఉన్నాడు. ఎయిమ్స్కి అయితే ప్రస్తుతం మాధురి మృతదేహాన్ని తరలించినట్టుగా మనకు సమాచారం అందుతోంది. వరకట్న వేధింపులకు ఐఏఎస్ కుమార్తె ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా సరే కుమార్తెకు వరకట్న వేధింపులు తప్పలేదు. ప్రస్తుతం ఇదే విషయమై గుంటూరు జిల్లా అంతటా కూడా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం మాధురి ఉరి వేసుకొని చనిపోయిందంటూ చెప్తూ ఉన్నాడు తండ్రి. తానే దగ్గరుండి రిజిస్టర్ కూడా చేయిస్తాను, అన్నీ చూసుకుంటాను అని భరోసా ఇచ్చినా సరే తన బంగారు తల్లి ఇలా వెళ్ళిపోతుందని ఊహించలేదు అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు మాధురి తండ్రి. రైట్, మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. రాజేష్, మాధురి మృతదేహాన్ని పోస్ట్ మార్టంకి తరలించినట్టుగా తెలుస్తోంది. పోలీసులు ఏం చెప్తున్నారు, ప్రాథమికంగా అంచనా ఏం వేస్తున్నారు? ప్రస్తుతం మాధురి మృతదేహాన్ని ఎయిమ్స్ లో ఉన్న మార్చురీకి తీసుకొచ్చారు. పోలీసులు కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. అయితే ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషనర్ సెక్రటరీగా ఉన్నటువంటి చినరాముడు ఐఏఎస్ గా ఆయన ఉన్నారు. ఆయన కుమార్తెకి ఈ విధంగా జరగడం పట్ల పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే వరకట్న వేధింపులు చాలా చోట్ల జరుగుతున్నాయి, చాలా మంది ఇదే విధంగా చనిపోతున్నటువంటి పరిస్థితి. కానీ ఒక ఐఏఎస్ కుమార్తె కూడా ఇలా బాధితురాలుగా మారుతుందని వాళ్ళు కూడా ఊహించలేదు. ఈ నేపథ్యంలో రాముడు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ప్రస్తుతం మార్చి వారు చేరుకున్నారు. అంటే ఆ కులాంతర వివాహం చేసుకున్నప్పటికీ కలిసి ఉన్నారు. తర్వాత చాలా రోజులు అంటే కలిసి ఉన్న తర్వాత భర్త రాజేష్ నాయుడు తానేం పని చేయను, మీ తండ్రి ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చి కుటుంబాన్ని పోషించాలి, నువ్వే పోషించాలంటూ చెప్పడంతో కొన్ని రోజుల కిందట పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. 2 నెలల ముందు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఏం జరిగింది తెలియదు కానీ నిన్న రాత్రి ఆమె మాధురి ఇంట్లోనే ఉరివేసి చనిపోయినట్టుగా ప్రాథమికంగా గుర్తించారు. ప్రస్తుతం బాడీ అయితే మార్చిలో ఉంది. రాజేష్ నాయుడు ఆచూకీ ఏమైనా తెలుస్తోందా? వాళ్ళకి సంబంధించిన తల్లిదండ్రులు కావచ్చు, బంధువులు ఎవరైనా ఉన్నారా? వాళ్ళకి సంబంధించి ఏమైనా మీరు మాట్లాడారా?
ప్రస్తుతం రాముడు ఇక్కడే ఉన్నారు, కానీ ఇంకా ఆయన మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. అదేవిధంగా రాజేష్ నాయుడు కోసం గాలిస్తున్నట్టు తెలుస్తుంది. మంగళగిరి అదేవిధంగా తాడేపల్లి పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నట్టు తెలుస్తుంది. ఎక్కడున్నారనే ఆచకి కూడా తెలిసే అవకాశం అయితే కనబడుతుంది. ఖచ్చితంగా ఈ ఘటన వెనకాల అతను రాజేష్ నాయుడుతో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్లుగా ప్రాథమికంగా పోలీసులు కూడా అనుమానిస్తారు. అతని వేధింపులు తాళలేకే మాధురి సూసైడ్ చేసుకుందని కూడా పోలీసులు అయితే ప్రాథమికంగా నిర్ధారించారు. తండ్రి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ప్రస్తుతానికి విచారణ అయితే కొనసాగిస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత ఒక స్పష్టత వచ్చే అవకాశం కనబడుతుంది. పోలీసులు కూడా ఇంకా దీనిపైన స్పష్టంగా ఏమీ చెప్పట్లేదు, ఎందుకంటే పూర్తి స్థాయి విచారణ జరగాల్సి ఉంది. కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి దాని ఆధారంగా విచారణ చేస్తామని చెప్తున్నారు. రాజేష్, మాధురి రాజేష్ ఎక్కడ పరిచయం, ఇలాంటివి ఏమైనా విషయాలు బయటకు వస్తూ ఉన్నాయా? దానికి సంబంధించి కూడా కొద్దిసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం కనబడుతుంది. అసలు ఎలా కలిసారు వీళ్ళిద్దరూ, కలిసి తర్వాత వివాహం ఏ విధంగా చేసుకున్నారంటే కుటుంబ సభ్యులు అంగీకారంతోనే వివాహం జరిగిందని చెప్తున్నప్పటికీ ఆ తండ్రి రాజేష్ నాయుడు కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. ఇటు ఐఏఎస్ రాముడు సంబంధించిన కుటుంబ సభ్యులు ఒప్పుకున్నప్పటికీ అటు కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదనేది ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలోనే అంటే ఇప్పుడు కలిసారు, ఏ విధంగా మ్యారేజ్ అయింది అనే విషయాలు కూడా కాసేపట్లోనే దానిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే రాజేష్ వాళ్ళ తండ్రి అంటే మాధురి తండ్రి మాట్లాడుతున్నప్పుడు నేనే దగ్గరుండి రిజిస్టర్ కూడా చేయిస్తాను అని చెప్పాను, కులాంతర వివాహం అయినప్పటికీ కూడా దగ్గరుండి చేయించాను అని చెప్పి చాలా బాధగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఈయన తరఫు నుంచి ఓకే ఉండొచ్చు. ఎంతమంది పిల్లలు కమిషనర్ ఐఏఎస్ కి? అంటే కుటుంబ సభ్యుల వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే పూర్తి వివరాలు పోలీసు మరి కాసేపట్లో వెల్లడిస్తామని చెబుతూ ఉన్నారు. వాస్తవానికి ఈ రాజేష్ నాయుడు వేధింపులు ఎక్కువైన తర్వాత మాధురి తన తండ్రి వద్దకు వచ్చేసి పోలీసు సమక్షంలో పంచాయతీ కూడా జరిగిన తర్వాత మాధురి వచ్చి తన తండ్రి దగ్గరే ఉంటుంది. అయితే ఇప్పుడు రాజేష్ నాయుడు దగ్గర మళ్ళీ ఎలా వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది అని దానిపైన కాసేపట్లో అటు తండ్రి కానీ అదేవిధంగా కుటుంబ సభ్యులు స్పష్టత ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం ఇక్కడికి పోలీసులు కూడా భారీగానే చేరుకున్నారు, ఎందుకంటే ఐఏఎస్ అధికారి కాబట్టి ఈ కేసుని పోలీసు కూడా చాలా సీరియస్ తీసుకున్నారు. రాజేష్ నాయుడు కోసం అయితే గాలిస్తున్నారు. సుమతి, ఎంతసేపట్లో నివేదిక వచ్చే అవకాశం కనిపిస్తోంది? పోస్ట్ మార్టం రిపోర్ట్ మధ్యాహ్నానికి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి పోస్ట్ మార్టం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. పోస్ట్ మార్టం అయిన తర్వాత బాడీని కూడా కుటుంబ సభ్యులకు అప్పగించిన తర్వాత పోస్ట్ మార్టం నివేదికను ఇచ్చే అవకాశం కనబడుతుంది. నివేదిక ఆధారంగా మాధురి ఒంటి మీద ఏమైనా గాయాలు ఉన్నాయా, లేకపోతే అది బలవరం అన్నవా, లేకపోతే రాజేష్ నాయుడు ఏదైనా దాడి చేయడం వల్ల చనిపోయిందా, ఇలా అనేక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కూడా ఉంది. సుమతి, రైట్ రాజేష్, మొత్తానికి మాధురి గుంటూరు జిల్లా నుంచి అందుతోన్న వార్త ఇది. చాలా విషాద వార్త. అనుమానాస్పద స్థితిలో మాధురి ఉరి వేసుకుని చనిపోయింది. అయితే భర్త వేధింపులే కారణమా, వరకట్న వేధింపుల, ఏ కారణాలు అన్నది మనకి ఇంకా తెలియాల్సి ఉంది. ఏపీఎస్సీ కమిషన్ సెక్రటరీగా మాధురి తండ్రి చినరాముడు పనిచేస్తూ ఉన్నారు. అయితే గత 8 నెలల క్రితమే వీళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకున్నారు. రాజేష్ నాయుడు మాధురి దగ్గరుండి పెళ్లి జరిపించాను, రిజిస్టర్ కూడా చేయించాను అని తండ్రి చెప్తూ ఉన్నాడు. గుంటూరు జిల్లా తాడేపల్లి నవోదయ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. 8 నెలల క్రితం పెళ్లైనప్పటికీ కూడా 4 నెలల నుంచి రాజేష్ నాయుడికి దూరంగానే ఉంటోంది మాధురి. ఏపీఎస్సీ కమిషన్ సెక్రటరీగా ఉన్న చినరాముడు కుమార్తె ఉరి వేసుకొని చనిపోవడం ఇప్పుడు తాడేపల్లిలో అంతా కూడా హల్చల్ రేపుతోంది. పెద్దింట్లో వాళ్ళకి కావచ్చు, లేకపోతే పై అధికారులకు ఇలాంటివన్నీ ఉండవు అని అనుకుంటారు, కానీ ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతోంది. ఐఏఎస్కి సెక్రటరీగా ఉన్నారు మాధురి తండ్రి రాముడు. మాధురి తల్లిదండ్రులే తన భార్య చావుకి కారణమంటూ ఇటు రాజేష్ కూడా చెప్తున్నట్టుగా మనకి ఇప్పుడే సమాచారం అందుతోంది. ప్రస్తుతం అయితే మాధురి మృతదేహాన్ని ఎయిమ్స్ కి తరలించారు. మధ్యాహ్నానికల్లా పోస్ట్ మార్టం నివేదిక వచ్చే అవకాశం కనిపిస్తోంది.